శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, తాపత్రయముల గూర్చి తెలియజేయగలరు? తాపత్రయములు అనేటువంటిది ఆధ్యాత్మిక పుస్తకములలో చదివినాను, విన్నాను. ఆధ్యాత్మిక తాపము, అధిభౌతిక తాపము, అధిదైవిక తాపము, ఈ పేర్లతో విన్నాను. వీటి గురించి వివరించగలరు? తాపత్రయములు అనేవి ఇక్కడ తాపము, త్రయము అనే రెండు పదముల కలయికది. తాపము అంటే వేడి సహజంగా, త్రయము అంటే మూడు రకాల తాపములు. తాపం అంటే వేడి, అది మనిషికి వచ్చేటప్పటికి కోరికల వేడి, ఆశల వేడి, అత్యాశల వేడి, బాధల వేడి, దుఃఖముల వేడి, అంటే ఒక ఉద్వేగ స్థితి, తపన, ఒక భరించలేనటువంటి బాధ, దుఃఖము, దాన్ని తాపము అంటారు. అది అనేక రకాలుగా ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి, అన్ని రకాల దుఃఖములు తాపముల కిందకే వస్తాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే తాపం అంటే బాధ లేదా దుఃఖము. అటువంటివి మూడు రకాలుగా జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఇది పూర్తిగా శరీరపరమైనటువంటి విషయం. ఈ తాపత్రయములు అనేటువంటి బోధ మహాత్ములు మనకు చెప్పింది. శరీరపరమైనటువంటి జీవుడు పడుతున్నటువంటి బాధలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చెప్పారు. ఇది పూర్తిగా శరీరపరమైన భావనతో, శరీరపరమైనటువంటి జీవితం జీవిస్తున్న జీవుడు శరీర భావనలో తాను అనుభవిస్తున్నటువంటి బాధలు ఎన్ని రకములుగా ఉన్నాయి శరీరం ధరించి సృష్టిలో ఉన్నప్పుడు అనేదాన్ని చెప్పారు. అందులో మొదటిది ఆధ్యాత్మిక తాపము. ఈ ఆధ్యాత్మిక తాపం అనేది మనం ఎప్పుడు రోజు చెప్పుకునే ఆధ్యాత్మికత అనే పదములా దానికి సంబంధించింది కాదు. ఇది ఆధ్యాత్మిక తాపము అన్నప్పుడు స్వీయముగా, అంటే స్వయంకృత, అంటే మన వలన మనకు కలిగేవి, అంటే శరీరం వలన శరీరములకు కలిగేవి. శరీరము రెండింటి కలయిక. ఇక్కడ మనోశరీరములు కలిస్తేనే నేను శరీరం అన్న భావన మనకు తెలుస్తుంది. కనుక ఆదివ్యాధులు అనే పదం కూడా మీరు వినుంటారు. ఆదివ్యాధులు అన్నప్పుడు ఇవన్నీ ఆధ్యాత్మికతలో వినబడేటువంటి, ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలలో ఉపయోగించబడేటువంటి, కేవలం ఆధ్యాత్మికతలోనే వినపడేటువంటి పదాలు ఇవన్నీ. ఇవి పుస్తక భాష అంటారు, అంటే ఆధ్యాత్మిక పుస్తక భాష. రోజువారీ మనం సామాన్య భాషలో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం, వాడుక భాషలో. ఎందుకంటే చదువుకోని వాళ్ళకి, అతి సామాన్యులకి ఈ పుస్తక భాష తెలీదు. అతి వాడుక భాషలో, సామాన్య భాషలో చెప్పుకుంటే ఎవరైనా చదువురాని వాళ్ళు కూడా దీనిని పొంది సాధన చేసుకోవచ్చు, మంచిగా బ్రతకొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా వాడుక భాషలో చెబుతున్నాను, పుస్తక భాషని ఎక్కడ కోట్ చేయకుండా. కానీ నేను తెలుసుకున్నంత పుస్తకాలు చదువుకొనే, మహాత్ములు అందించిన జ్ఞాన గ్రంథాలు చదువుకొని, వాళ్ళు చెబుతున్నటువంటి ఉపన్యాసాలు విని వాటి నుంచి తెలుసుకున్నదే. అయితే పుస్తక భాష ఎందుకు ఉపయోగించట్లేదు అంటే, ఇప్పుడు ఈ తాపత్రయములు అనే పదం, ఈ ఆధ్యాత్మిక తాపము, అధిభౌతిక తాపము, అధిదైవిక తాపము అనేది అసలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఆ పదాలు. అది కేవలము పుస్తక భాషలో మన దుఃఖముల వర్గీకరణ. అది వాడుక భాషలో చెప్పుకుంటే అందరికీ అర్థమవుతుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ ఈ వాడుక భాషలో చెప్పేదానికైనా మూలము దొరికింది ఎక్కడి నుంచి అంటే, మహాత్ములు అందించినటువంటి గ్రంథాల నుంచే, మహాత్ములు చెప్పే ఉపన్యాసాల నుంచి, వాళ్ళు రచించిన గ్రంథాల నుంచి, ఇవి వేల లక్షల సంవత్సరాల వెనక నుంచి వస్తున్నాయి. అలా కొన్ని పదాలు వాడుకలో ఉన్నాయి. అందుకని పుస్తక భాష, గ్రంథ భాష అని చెబుతూ ఉంటాను. గ్రంథ భాషలోంచి తీసుకునే వాడుక భాషలో చెబుతున్నాను. నేను ఇందులో కొత్తగా అసలు కనిపెట్టింది ఏమీ లేదు, శూన్యం. నేనే అందులో విషయాలు తెలుసుకుంటున్నాను అంతే. సరే, అడిగారు కాబట్టి అది కూడా అప్పుడప్పుడు ఎవరైనా అడిగితే నాకు తెలిసినంత వరకు చెబుతూ ఉంటాను. ఇప్పుడు ఆది వ్యాధులు అనే పదం కూడా అక్కడి నుంచే వచ్చింది. వ్యాధులు అంటే మనకు తెలుసు, శరీరమునకు వచ్చేటువంటి అనేక రకాల అనారోగ్యాలు. మరి ఆది అంటే ఆది వ్యాధులు అన్నారు. అన్నప్పుడు అక్కడ ఆది అంటే మనస్సు అని, మనసుకు సంబంధించినవి ఆది వ్యాధులు. అంటే మనోబాధలు, శరీర బాధలు కలిపితే మనిషికి బాధలు. మన శరీరమునకు బాధలు ఉన్నాయి, మనకు మనసుకు కూడా బాధలు ఉన్నాయి. భావముల రూపంలో బాధపడతా ఉంటాం. భయం భావం రూపం, ఒక ఉద్వేగం, టెన్షన్, స్ట్రెస్, ఒత్తిడి, డిప్రెషన్, ఇవన్నీ మనసుకు సంబంధించిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అవన్నీ ఆది వ్యాధులు. వ్యాధులు శరీరానివి. ఆది అనే పదం మనసును సూచిస్తుంది. అక్కడ
ఈ శరీర మనో సంబంధిత స్వయం బాధలు నాకు కలిగేవి, నా ద్వారా నాకు కలుగుతున్నవంటే వ్యాధుల ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, నా భావనల ద్వారా, నేను భావించుకుంటున్న వాటి ద్వారా, లేదా నేను శరీరమును శుభ్రంగా సరిగా సరైన విధానంలో ఉంచుకోకపోవటం వల్ల నాకు వచ్చే అనారోగ్యాలు కానీ, నేను తినే ఆహార పదార్థాల వలన కానీ, నా వలన నాకు కలిగే నష్టాలు, నా శరీరం వలన, నా మనసు వలన నాకు కలిగేటువంటి బాధలు, ఇవన్నీ ఆధ్యాత్మిక తాపములు. వీటికి నేనే కారణం, ఎవరో కారణం కాదు. అందువలన ఆధ్యాత్మిక తాపములు అన్నారు వీటిని. అంటే నాకు నేనే, ఆధ్యాత్మికత అంటే ఏం చెప్పుకున్నా, ఆధ్యాత్మికత వ్యక్తిగతము, నా అంతరంగంలోకి నేను వెళ్ళటమే ఆధ్యాత్మికత అని చెప్పుకుంటున్నాం రోజు. అలాగే సేమ్ బాధలన్నీ కూడా ఆధ్యాత్మిక తాపములు అన్నప్పుడు నా వలన నాకు కలుగుతున్నవి అంతే, నా శరీరము, నా మనసు, ఇతరుల వలన కాదు. ఇవి ఆధ్యాత్మిక తాపములు. అది భౌతిక తాపములు అన్నప్పుడు ఇతరుల వలన నాకు కలిగేవి, నా చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, ప్రపంచం నిండా ఉన్న మనుషులు, ఇతర జీవులు. ఇప్పుడు దోమలు కొడతా ఉంటాయి, ఈగలు వాళ్తా ఉంటాయి, అనేక జీవులు ఇబ్బందులు పెడతా ఉంటాయి, పాములు కరిసి చంపేస్తూ ఉంటాయి, తేళ్లు కొడతా ఉంటాయి, కాళ్ళజేరులు కొడతా ఉంటాయి, రకరకాల జీవుల వలన, కుక్కలు తరిమి వెంబడబడతా ఉంటాయి. అనేక రకాలైన ఇబ్బందులు ఇతరుల వలన మనకు కలిగేవి. మనుషులు కావచ్చు, జీవులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి ఇతర జీవుల వలన మనకు కలిగేవి. భౌతికము అంటే ఏంటి? పదాల్లోనే ఉంది. భౌతికం అంటే ఏంటి? మనకు కనపడేదంతా భౌతికమన్నాం. అందులో మన శరీరం కూడా భౌతికమే. అయితే నా వలన నాకు కలిగే బాధలు ఆధ్యాత్మిక తాపములు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, స్వీయము అని చెప్పుకున్నాం కనుక అలా నా వలన నాకు కలిగే బాధలు శరీరపరమైన అయినా, మనోపరమైన అయినా, నా ఊహాత్మకతతో నాకు కలిగే బాధలు, లేదా నా క్రియల వలన నాకు కలిగే బాధలు, లేదా నా శరీరాన్ని నేనే సరిగా చూసుకోకపోవటం వలన, ఇష్టారాజ్యంగా జీవించడం వలన నాకు వచ్చే అనారోగ్యములు. ఇప్పుడు తాగుబోతులు తాగి శరీరం పాడు చేసుకుంటారు, సిగరెట్లు కాల్చి శరీరం పాడు చేసుకుంటారు, వ్యసనపరులు వ్యభిచారాలతో శరీరాన్ని కొత్త జబ్బులు తెచ్చుకుంటారు. అలా ఎవరికి వాళ్ళు. అలాగే మనస్సుతో అనేక ఊహలు, భయమైన ఊహలు, బాధాకరమైన ఊహలు, డిప్రెషన్లు, ఒత్తిళ్లు, స్ట్రెస్లు, ఆశలు, అత్యాశలు, దురాశలు, మనోఊహలతో కల్పించుకునే మానసిక బాధలు, ఇవన్నీ నాకు నేను చేసుకుంటున్న బాధలు. అంటే స్వయం కృతాపరాధములన్నీ ఆధ్యాత్మిక తాపములు. ఎందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం ఇక్కడ, ఇవి ఆధ్యాత్మిక తాపములు. ఇప్పుడు ఆధ్యాత్మిక తాపములు అన్నీ ఫిక్స్డ్గా అర్థం చేసుకోండి, మన వల్ల మనకు కలిగేవంతే. ఇతర జీవులు ఉన్నారు మన చుట్టూ, భార్యాభర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మొత్తం కుటుంబం కాక ఇంకా బయట మనుషులు, అందరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు దొంగలు వచ్చేది ఎత్తుకుపోయారు, అది ఇతరుల వలన వచ్చిన బాధ. ఎవరో మనల్ని మోసం చేశారు, అది ఇతరుల వలన వచ్చిన బాధ. మన కుటుంబ సభ్యులు మనం చెప్పిన మాట వినకుండా మనం బాధ పెడుతున్నారు, లేదా వాళ్ళు ఏదో మాటలని బాధ పెడుతున్నారు, మన ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అది వాళ్ళ వలన కలుగుతున్న బాధ. అలా నా వలన నాకు కలుగుతున్న బాధ కాక బయట నుంచి కలుగుతున్నటువంటి ఇతర జీవుల వలన, భౌతిక ప్రపంచం అంటే సృష్టి అంతా భౌతికం. అలా ఈ జీవుల వలన, ఇతర జీవుల వలన కలిగే బాధలన్నీ అది భౌతిక తాపము. అక్కడ అది అని ఒత్తి కూడా పలుకుతారు దాన్ని. అంటే ఇదంతా గ్రామరు, వ్యాకరణము గుర్తుపెట్టుకోవాల్సింది వస్తుంది. ఇదంతా బాగా మనం ముందు వంట పట్టించుకోవాలి, అసలు పదాన్ని ఎలా పలకాలి ఏంటి అని. అప్పుడు ఏమైందంటే సాధనకి, ఇప్పుడు చదువు నేర్చుకోవడానికి జీవితం సరిపోతుంది, సాధనకు జస్ట్ అర్థమైతే చాలు. అందుకని వాడుక భాషలో మనం స్వీయంగా మంచిగా బ్రతకటం అనే సాధన, గుణమార్పు అంటే చెడును పోగొట్టుకుని మంచిగా బ్రతకటం అనే సాధన శరీరంతో ఉన్నంతకాలం. అక్కడి నుంచి ప్రశాంతంగా కూర్చొని హాయిగా నా ప్రాణశక్తిలోకి నేను వెళ్ళిపోయే సాధన. అందుకని వాడుక భాషలో చెప్పుకుంటూ వస్తున్నా. ఇవన్నీ గ్రంథ భాషలో ఉన్నాయి, కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ గ్రంథ భాషలో ఉన్నదాన్ని తీసుకొని నేను చెబుతున్నా, కానీ వాడుక భాషలో దేన్ని మనం ఆచరించుకోవడానికి అనువుగా సరిపోదు. అందుకని వీటిని నేను ఉదాహరణలుగా ఉటంకించి చెప్పట్లేదు అంతే, అంతకు మించి ఏం లేదు. నేను తెలుసుకున్నదంతా కూడా గ్రంథాల నుంచి. చుట్టూ ఉన్న జీవుల నుంచి కలిగే బాధ అది భౌతిక తాపము. తాపము అంటే దుఃఖము లేదా బాధ. అది సుఖమును సూచించేది కాదు, మొత్తం దుఃఖాన్నే సూచించేది తాపము అంటే.
తాపత్రయములు అంటే తాపములు 3 రకాలుగా జీవుడు అందరూ అనుభవిస్తారు. ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది ఏం లేదు. శరీరధారులైన జీవులందరూ అనుభవించవలసిందే. ఇప్పుడు అది దైవిక తాపము అన్నారు. దైవిక తాపము అన్నప్పుడు ప్రకృతి రీత్యా మనకు కలుగుతున్నటువంటి బాధలు, అంటే ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడవచ్చు, పిడుగులు పడి చనిపోతూ ఉంటారు. భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు. ఇలా ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చేటువంటి ఎప్పుడో కొత్త కొత్త క్రిములు పడతాయి. కరోనా అని క్రిమి వచ్చి మొత్తం ప్రపంచాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో పెట్టేసింది. లక్షల కోట్ల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలియదేవి. ఒకప్పుడు అసలు చిన్న చిన్నవే, మసూచి, కలరా, ఇటువంటి అనేక ఉండే. అవి వచ్చి ఊళ్ళు తుడుచుపెట్టుకుపోయి కోట్ల మంది చనిపోయేవారంట. వాటన్నిటికీ మందులు కనుక్కున్నారు. అవన్నీ వ్యాక్సిన్స్ రూపంలో, టీకాల రూపంలో చిన్నప్పుడే వేసేస్తున్నారు పిల్లలకి. ఇప్పుడు కొత్త కొత్తవి వస్తున్నాయి. మొన్న లేటెస్ట్ కరోనా వచ్చింది. అలా ప్రకృతి వైపరీత్యాలు, ఇక అది ఎవరో ఏమి చేయలేరు. ఇప్పుడు భూకంపం వచ్చింది, ఏం చేయగలం? తుఫాను వచ్చింది, ఏం చేయగలం? ఇప్పుడు తుఫాను వస్తుందని కూడా చెబుతున్నారు. వాతావరణ శాఖ ముందు కనిపెట్టి తుఫాను వస్తుందని చెబుతుంది. కానీ తుఫాను ఆపలేం, భూకంపాన్ని ఆపలేం, సునామీని ఆపలేం, ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేం. అందుకని వాటిని దైవికములు అన్నారు. అంటే సృష్టిలో ఆపటానికి కుదరని, అలా జరగవలసినవి అలా జరిగిపోతున్నాయి అంతే. ఇంకా ఆపడానికి కుదరదు. భౌతిక అధిభౌతిక తాపములు, ఆధ్యాత్మిక తాపములు కుదురుతుంది. ఇతరుల వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని మనం జ్ఞానంతో, రోజు మనం చెప్పుకుంటున్న జ్ఞానం అదే, ఆ జ్ఞానంతో సరి చేసుకొని ఆ బాధను స్వీకరించకుండా ఉండొచ్చు. ఇప్పుడు అనేక సార్లు బుద్ధ భగవానుడి గురించి చెప్పాను. ఆయన తిట్టారు, మౌనంగా వెళ్ళిపోయారు. ఆయన కొట్టబోయారు, మౌనంగా వెళ్ళిపోయారు. ఆయన మీద స్త్రీలతో అక్రమ సంబంధం ఉందని స్త్రీయే వచ్చి చెప్పి ఆయన మీద రూమర్ సృష్టించబోయింది, మౌనంగా వెళ్ళిపోయారు. చంపబోయారు, మౌనంగా వెళ్ళిపోయారు. ఆయన అలాని భయపడలేదు కూడా. అంటే అటువంటి మానసిక స్థితిని మనిషి పొందగలడు. ఆ బుద్ధత్వపు స్థితి ఏది ఉందో దాన్ని ఆయన నిర్వాణము అన్నారు. ఇంకా అంతకంటే ఏముంటాయండి మనిషికి? ఆయన్ని చంపబోయారు, భయం కలగలేదు, బాధ కలగలేదు. ఆయన మొహం మీద ఉమ్మూశారు, కోపం రాలేదు, భయం కలగలేదు, బాధ కలగలేదు, ఎదుటివాడి మీద కోపం కలగలేదు, శత్రుత్వ భావం లేదు. తుడుచుకున్నారు, మౌనంగా ఉన్నారు. అలా అని మౌనంలో బాధతో మౌనంగా లేరు, స్పష్టమైన శాంతితో మౌనంగా ఉన్నారు. అనేక మంది అనేక సార్లు ఆయన్ని దుర్భాషలాడారు, నుంచోబెట్టి తిట్టారు. మౌనంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఆయన హాయి, మౌనము, శాంతి చెక్కు చెదరట్లేదు. ఎప్పుడు అటువంటి వాళ్ళకి ఆయన సమాధానం చెప్పేవారు కాదు, మౌనంగా ఉండేవారు. ఆయన మాట్లాడింది ఎవరితో అంటే, జిజ్ఞాస ఉన్నటువంటి ఎవరైతే శిష్యులు పక్కన కూర్చొని, భక్తులు పక్కన కూర్చొని, లేదా మనుషులు పక్కన కూర్చొని, అయ్యా ఇదేంటి, ఈ దుఃఖం నుంచి మేము బయటకు ఎలా రావాలి, లేదా అసలు ఇదంతా ఏంటి అని అడిగితే వాళ్ళకి చెప్పారంతే. విడి సందర్భాలలో ఆయన్ని దుర్భాషలాడినా, ఆయన మీద దాడులకు వచ్చినా, ఆయన మీద ఎన్ని నిందలు వేసినా, ఆయన్ని చంపబోయినా, ఆయనకి విషాన్నాలు పెట్టినా ఒక ప్రయోగం కాదు ఆయన మీద జరిగింది. అయితే అటువంటి వ్యక్తి బ్రతికి ఉండాలి అనేది సృష్టి నిర్ణయం కనుక ఆయన చంపలేకపోయారు. ఆయన చంపుదాం అనుకున్నవాడు కత్తి తీసి మెడ మీద పెట్టి నరికేద్దామని ప్రయత్నించిన వాడు ఆయన నిశ్చలతను చూసి, ఆయన భయపడకపోవటం చూసి, ఆయన శాంతిగా ఉండటం చూసి, చంపితే చంపని ఆయన చెప్పటం చూసి ఆయనకి శిష్యుడైపోయాడు. ఇలా ఉండటం అసలు మనుషుల వల్ల కాదు అని. అనేక మంది ఆయన్ని దుర్భాషలాడి ఆయన మొహం మీద ఉమ్మూసాడు. ఒక ఆయన ఉమ్మూస్తే ఆయన అసలు ఒక్క మాట లేదు. ఆ మొహం మీద ఉమ్మూసిన రోజున బుద్ధుడు అనే వ్యక్తి సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ఒక 50,000 లక్ష మంది శిష్యులు ఆయన అనుకున్నారు. ఊరికినే ఆయన అసలు అలా మెదలకుండా, అసలు ఎవరిని ఆపకుండా కూర్చుంటే ఆ కొట్టినోడిని తలకు దెబ్బేసి చంపేస్తారు. ఆ రేంజ్ అయింది. రాజులు ఆయన శిష్యులు, అనేక మంది రాజులు ఆయనకి శిష్యులుగా, భక్తులుగా ఉన్నారు. అటువంటి స్థితిలో ఆయన మొహం మీద మూసాడు ఒక అతను. శిష్యులు కొట్టడానికి వస్తే ఆళ్ళన శిష్యుల్ని ఆపారు ఆయన. అంటే ఇవి మనం ప్రకృతి వైపరీత్యాల గురించి మనం ఏం చేయలేం, కానీ అధిభౌతిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలు మనం సరి చేసుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంది. అదే మనం మాట్లాడుకునే రోజు ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనే శీర్షికలు.
మీరు ఏ ప్రశ్న అడిగినా నేను మిమ్మల్ని అందులోకి తీసుకెళ్లి దాన్ని గుర్తు చేసి వదులుతాను. ఎందుకంటే అది మన స్వస్వరూపం, మనం పొందగలిగిన స్థితి. ఒకళ్ళు పొంది చూపించారు అక్కడ. అంతే తప్ప ప్రపంచాన్ని మొత్తం జయించేసి మొత్తం డబ్బు సంపాదించేసుకొని మొత్తం అధికారాలు, పదవులు, హోదాలు సంపాదించేసుకుంటే ప్రమాదం ఉండదు అనుకుంటే, మన ఎవరు ఇబ్బంది పెట్టరు, బాధ పెట్టరు, కష్టాలు ఉండవు అనుకుంటూ మానవ జాతి పరుగులు పెడుతుంది. కష్టాలు తీరడానికి డబ్బు కావాలి, అధికారాలు కావాలి, హోదాలు కావాలి, పదవులు ఇవన్నీ ఉండాలి. ఆ పదవులు ఉన్న మనుషులు వెనక, అధికారాలు ఉన్న మనుషులు వెనక, ఆ డబ్బులున్న మనుషులు వెనక దాసోహం అని, లేదా ఇది సంపాదిద్దాం పొందుదాం అని పరుగులు పెడుతుంది. కాదు, అసలు కానే కాదు. అశోకుడు అనేటువంటి రాజు పేరు మీరు వినే ఉంటారు. ప్రపంచం మొత్తాన్ని జయించినటువంటి అశోకుడు చక్రవర్తి. చక్రవర్తి మొత్తం ప్రపంచాన్ని జయించాడు ఆయన. ఆయన బుద్ధుడు శిష్యుడు. బుద్ధుడు కాళ్ళ ముందు కూర్చున్నాడు ఆయన. బుద్ధుడిని అనుసరించాడు ఆయన. బుద్ధుడికి తల వంచాడు ఆయన. బుద్ధుడి యొక్క శిష్యుడు అయిపోయి ఆయన అహింసవాది అయిపోయాడు. ఆ తర్వాత మనకు అశోకుడు చెట్లు నాటించను అని వస్తుంది. అయ్యో ఇన్ని యుద్ధాలు చేశాను అంటే ఏంటి, గెలిస్తే రాజ్య విస్తరణ చేసుకుంటే చక్రవర్తి అయితే ఏదో గొప్పతనం అనుకున్నాను, కానీ నా మనసును నేను గెలవలేకపోయాను. నా భావోద్వేగాలు అదుపు నాకు లేదు. బుద్ధ భగవానుడు ఏంటి, కత్తి పెట్టి చంపబోతుంటే ఆయన స్థిరంగా అలా హాయిగా కూర్చున్నారు, చంపితే చంపుకోమని. మొహం మీద మూస్తే అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు? అంత అధికారం ఉందో. అధికారం ఏంటంటే ఆయన చుట్టూ ఒక 50,000 మంది శిష్యులు. సామాన్యుడు కాదు ఆయన, రాజులే ఆయన శిష్యులు. ఆయన ఏమన్నా చేయదలుచుకుంటే ఉమ్మూసిన ఏదైనా చేయగలడు ఆయన. అసలు ఆయనకి ఏదో చేయాలన్న భావనే ఉత్పత్తి కావట్లేదు. ఉమ్ము తుడుచుకున్నారంటే అవమాన స్థితి పోయింది ఆయన మనసులో. అలాగే చంపబోతుంటే భయం అనే స్థితి పోయింది ఆయన మనసులో. నిశ్చల ప్రశాంత స్థితి ఏర్పడింది. అలాగే విషాన్నం పెట్టారు. విషాన్నం పెట్టింది ఆయన పక్కన పారేశారు అంతే. ఎవరిని ఏమనలేదు. అంటే ఎవరినో ఏదో అనాలనేటువంటి, నాకు హాని చేస్తున్నారు అనేటువంటి భేదభావం పోయింది, ద్వేషభావం పోయింది, కోపం పోయింది. అలాగే అనేక మంది నిందించారు, అనేక సార్లు నిందించారు, ఒకసారి కాదు. ఆ నిందలు తీసుకొని బాధపడే స్వభావము పోయింది. నిందించిన వాడిని ఏదో ఒకటి తిరిగి అనేటువంటి శత్రుత్వ భావము పోయింది. కామక్రోధ లోభమోహ మద మత్సరములన్నీ పోయినా ఒక ప్రశాంత మానసిక స్థితి ఏర్పడింది ఆయనకి. అలా ఏర్పడుతుందా అంటే ఖచ్చితంగా ఏర్పడుతుంది. మనిషి దాన్ని పొందొచ్చు. అదే జీవన్ముక్త స్థితి అని చెప్పి. ఏముంది, మీ మనసే. ఉద్వేగములతో ఎగిసిపడేది మీ మనసే. ఆ మనసుని సరైన స్థితిలో పెట్టుకోవటమే. దానికి ఉదాహరణ ఆయనండి లేటెస్ట్. అంటే బుద్ధుడు ఇప్పుడు లేటెస్ట్ రమణ మహర్షి సేమ్ అలాగే జీవించారు. అప్పుడు బుద్ధుడు విపరీతమైనటువంటి ప్రచారం ఎందుకయ్యాడంటే ఆయన అనేక మంది శిష్యులు అనుసరించారు ఆయన బుద్ధత్వాన్ని. ఆయనతోనే అది ప్రాచుర్యంలోకి వచ్చింది. అలానే బుద్ధత్వం ఏం కొత్తది కాదు. ఇప్పుడు హిందూ మతం అని ఇప్పుడు పిలుస్తున్నారు. అసలు ఇది మతం కాదు, సనాతన ధర్మము. మతం కాదు, ధర్మము. ధర్మము అంటే ఏంటి, మనిషి ఆచరించవలసిన, జీవించవలసిన విధానము. సనాతనము అంటే ఏంటి, ఎప్పటి నుంచి ఉందో తెలీదు. ఫలానా కాలంలో ఈ మతం పుట్టింది, లేదా ఫలానా కాలంలో ఈ ధర్మం పుట్టింది, ఫలానా వారు ఈ ధర్మాన్ని ప్రారంభించారని చెప్పడానికి లేదు. ఎంత వెనక్కి వెళ్ళి చూసినా అప్పటి నుంచే ఉంది. ప్లస్ సనాతనం అంటే అతి పురాతనమైనది, నిత్యనూతనమైనది. పురాతనమైందంటే పాతది పనికిరాదని అనుకుంటారు, కానీ కాదు. అందులో ఉన్న విషయాలన్నీ మానవ జాతికి ఉపయోగపడేవి. అతి నిత్యనూతనమైన విషయాలు ఉన్నాయి అందులో. సరే, వాటిని వినియోగించేటప్పుడు మళ్ళీ మనుషులు దాని ఇప్పుడు పాటించేది ఎవరు? మనుషులేగా. దాన్ని మతాలుగా, మార్గాలుగా, కులాలుగా, జాతులుగా విడగొట్టి మళ్ళీ ఆచార సాంప్రదాయాలు చేసి, ఆచార సాంప్రదాయాలలో మళ్ళీ ఇతర మనుషుల మీద దాడులు. అంటే ఇవన్నీ కావాలని ఒకళ్ళు ప్రత్యేకంగా చేసేది కాదు. కొంతమంది అలా ఉంటారు. ప్రతి దాంట్లోనూ దుర్మార్గులు ఉంటారు, ప్రతి దాంట్లోనూ మంచోళ్ళు ఉంటారు. కాబట్టి ఇలా సనాతన ధర్మంలో కొనసాగుతూ వస్తున్నటువంటి మానవ ప్రపంచంలో, సనాతన ధర్మ ప్రపంచంలో బుద్ధుడు వచ్చే వరకు ఉన్నటువంటి చెడు ఏదుందో ఆ చెడును తీసేస్తూ అందులో ఉన్న మంచిని మాత్రం చెప్పారు, దాన్ని అని ప్రతిపాదించకుండా. అందుకని ఇది బుద్ధత్వం అని కొత్తగా అన్నారు. ఏం లేదు, ఇదంతా వెనక సనాతన ధర్మంలో ఉంది. అందుకే బుద్ధుణ్ణి కూడా స్వీకరిస్తారు ఇక్కడ వాళ్ళు. బుద్ధుణ్ణి వేరే మతంగా తీసుకోరు.
బుద్ధుడిని హిందూ మతం అంటాము, సనాతన ధర్మం అంటాము. సనాతన ధర్మాన్ని ఈ మధ్య హిందూ మతం అంటున్నారు. అసలు మతం అనేది వర్తించదు, హిందూ మతం అని అనకూడదు. ఇది మతము కాదు, అనాదిగా మానవులకే చెప్పుకుంటూ వస్తున్న ధార్మిక విషయాల వ్యవస్థ. లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ధర్మ ప్రబోధాలు చేసుకుంటున్నారు. మనుషులకు పెట్టుకున్న కట్టుబాట్లు. మనం ఇలా జీవిద్దాం, ఇలా జీవించకూడదు, ఇలా తప్పులు చేయకూడదు, ఇలా మంచి పనులే చేద్దాం, మనం ఇలా ధర్మాలు పెట్టుకుందాం, న్యాయాలు పెట్టుకుందాం, ఇలా ఒక ధార్మిక జీవనం జీవిద్దామని మనుషులకు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ చెబుతున్న మనుషులు ఎవరో మేమే పుట్టించాం, మేమే తయారు చేసాం అనలేదు. లక్షల సంవత్సరాల నుంచి అనేక విషయాలు అనేక మంది చెప్పుకుంటూ వస్తున్నారు. కర్తలుగా ఒకరిని తీసుకోలేదు. అందుకని ఇది మతమే కాదు, అసలు ఇందులో అన్నీ ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నాయంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒక మతం ఉంది, ఏకదేవారాధన అంటే ఏకోపాసన అంటారు. అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించాలి, మా దేవుడే గొప్పవాడు, మిగిలిన వాళ్ళు అసలు దేవుళ్ళే కాదని చెబుతారు. మీరు మిగిలిన దేవుళ్ళని పూజిస్తే నరకానికి పోతారని చెబుతారు. అలా ఏకోపాసన అనేది కూడా ఉంది ఇక్కడ. అంటే నీకు ఒక ఏకాగ్రత కుదరటం కోసం ఒక దేవుణ్ణి పట్టుకో ముందు. ఇప్పుడు ఒక మనిషికి ఒక భార్య లాగో, ఒక మనిషికి ఒక భర్త లాగో. ఎందుకు? కుటుంబ వ్యవస్థ, సమాజ వ్యవస్థ సరిగా నడవాలి అంటే అస్తవ్యస్తత ఉండకూడదు. అంటే అటువంటి ధర్మాలను మనం పాటించాలి, అదే ధర్మము అంటే అని కుటుంబ వ్యవస్థను తయారు చేశారు. మీకు పుట్టిన పిల్లల్ని మీరు పెంచుకోవాలి, వాళ్ళు మీ పిల్లలు అని. మళ్ళీ మీ పిల్లలు మీ బాధ్యత వహించాలి. నీ ధర్మాలన్నీ చెప్పింది ఎవరు? సనాతన ధర్మము. అంటే ఎప్పటి నుంచో వస్తున్న మానవ జాతికి చెప్పుకుంటుంది. అంటే అందరికి సంబంధించింది అది. హిందూ మతము కాదు అది. మతము అనే పేరు అసలు దానికి వర్తించరు. మతం అంటే ఒక పరిమితిలో వాళ్ళు ఏర్పరచుకున్న భావజాలం అంతే అది. ఇప్పుడు ఇతర మతాలు ఏర్పరచుకున్న ఏకోస్వరోపాసన అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించాలి, ఒకటే దేవుడు, ఇంకో దేవుడు లేడు. ఈ పద్ధతి సనాతన ధర్మంలో ఉంది. అంటే ఇంకో దేవుడు లేడు, ఏకోస్వరోపాసన అంటే ఒకే దేవుడు. అలాగే బహుదేవతారాధన అంటే అనేక మంది దేవుళ్ళు, దేవతలు. అంటే మనం జీవించడానికి మనకు ఉపయోగపడుతున్న ప్రకృతిలోని అన్నింటినీ దైవీ స్థానాలు ఇచ్చారు. అలా దేవుళ్ళు, దేవతలు. అది బహుదేవతారాధన ఉంది. ఇది మళ్ళీ ఏకోస్వరోపాసన, బహుదేవతారాధనలో సగుణ ఆరాధన అంటే ఒక రూపం తయారు చేసుకొని పూజించడం. అలాగే రూపం లేకుండా భగవంతుడు శక్తి స్వరూపుడని పూజించడం, ఆ శక్తియే ఈ మొత్తం సృష్టికి కారణమని పూజించడం. అలా అన్ని రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలుగా, అంటే మనిషికి అర్థం అవడానికి ఎన్ని రకాల విధానాలు అవసరమవుతాయో అవి మతాలుగా కొంతమంది ఏర్పరచుకున్నారు. మా మతమే రైట్ అంటున్నారు. కానీ అవన్నీ సనాతన ధర్మంలో వెనక నుంచి ఉన్నాయి. అంటే ఒక చిన్న పిల్లవాడికి ఎలా చెప్పి తీసుకొస్తూ నడిపించుకుంటూ వెళ్తే అర్థమవుతుందో అలా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అదే ప్రయత్నం. అవన్నీ సనాతన ధర్మంలో. సనాతన ధర్మము మతము కాదు, మనుషులకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎప్పటి నుంచి? మనుషులు ఉన్నగాడి నుంచి, ఆది నుంచి. ఆ కంటిన్యూటీ ఇప్పుడు మన తరం వచ్చింది అంతే. మన ముందు తరాలకు మళ్ళీ మనం మాట్లాడి మనం అందించే ఈ గ్రంథాలు, విషయాలన్నీ ముందు తరాలకు వెళ్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతుంది. దాని పేరు సనాతనం. అదే తప్ప ఒక మతం, ఒక మార్గం కాదు, ఒక విధానం కాదు. ఏ మతంలో ఉన్నదైనా ఇందులో ఉంది. ఒకే దేవుణ్ణి పూజించండి, ఒకే దేవతను పూజించండి అనే విధానం ఉంది. అది స్టార్టింగ్ లో మొట్టమొదటి మెట్టులో ఒకదాన్ని పట్టుకుంటే ముందు కొంచెం నీకు అర్థమవుతుంది. అర్థమైనాక ఆ ఒకటే మొత్తం ఉందనేది బహుత్వంగా అర్థం చేసుకోవచ్చు. ఆ బహుత్వాన్ని మళ్ళీ పట్టుకుంటూ వెళ్తే అది శక్తి స్వరూపం అని సగుణం నుంచి నిర్గుణానికి వెళ్ళొచ్చు, ఆకారం నుంచి నిరాకారానికి వెళ్ళొచ్చు. అలా శక్తితత్వానికి చేరుకోవచ్చు. అదే అనంత ఆత్మశక్తి తత్వం. అలా ఈ మధ్యలో వందల వేల మార్గాలతో అది ప్రయాణించుకుంటూ వెళ్ళింది. అందులో ఇది నిజం, ఇది అబద్ధం అనేది ఏమీ లేదు. ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి అది నిజం, అది అబద్ధం. అందుకని తాపత్రయాలలో ఇప్పుడు మనకుండే బాధల్లో మత బాధలు కూడా ఉన్నాయి. మతాల పేరు మీద కొట్టుకు చేస్తారు, దేవుళ్ళ పేరు మీద కొట్టుకు చేస్తారు. నమ్మకాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు. మళ్ళీ గురువులు, మహాత్ములు అనేవాళ్ళు అనేక మంది దొంగ ముసుగులు వేసుకొని మంచోళ్లలో దూరిపోయి ప్రజల నుంచి మళ్ళీ డబ్బులు దోచేయటానికి, ప్రజల నుంచి అనేక రకాలైన సేవలు వీళ్ళు ప్రజల్ని తమకు బంటులుగా ఉపయోగించుకోవటానికి, మోసగించటానికి రకరకాల పద్ధతులు ఏర్పాటు చేశారు. ఇవి కూడా మళ్ళీ తాపత్రయాలే. అంటే ఏంటివి? తాపత్రయాలు మూడే చెప్పారు మనకి. ఆధ్యాత్మికం అంటే స్వయంకృతం, మనం చేసుకున్న మన శారీరక మానసిక బాధలు. భౌతికం అంటే చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి వచ్చేటువంటి తాపత్రయాలు అంటే బాధలు.
దైవికము అంటే సృష్టిపరమైన, ప్రకృతిపరమైన. ఈ మధ్యలో మనకి మతపరమైన, దైవపరమైన, గురుపరమైన మళ్ళీ మోసాలు వచ్చేసినాయి దేవుళ్ళ పేరు మీద. అంటే ఇవన్నీ మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసేవే, వాటిలోకే వస్తాయి కానీ చుట్టూ ఉన్న మామూలు మనుషులు కాదు, వీళ్ళు దేవుళ్ళ పేరు మీద చేస్తున్నారు. మళ్ళీ ఇటుకే కొత్త పేరు పెట్టాలి. పాపం అప్పుడు మహాత్ములకు తెలుసుంటే ఈ 3 తాపత్రయాలతో పాటు 4వది కూడా కలిపి వాళ్ళు ఏ పేరు పెట్టాలో తెలియదు. ఇదే అందుకని చెబుతున్నా, ఒక సత్య మార్గంలోకి వెళ్ళండి. సత్య మార్గం అంటే మీరే, మీకు అర్థమయ్యేదే. సత్య మార్గం ఎక్కడ ఉండదు, బయట ఎతికితే దొరకదు. వెతుక్కొని ఉన్నాడన్నింటిలో మంచిని తీసుకోండి, మంచిని ఆచరించుకోండి. నువ్వు మంచిని ఆచరించడం సత్య మార్గం, మార్గం బయట ఉండదు. నువ్వు మంచిగా జీవించడం సత్య మార్గం, నువ్వు మంచిగా జీవించడం ధర్మ మార్గం, నువ్వు మంచిగా ఉండటం ధర్మం, మంచి, సత్యం, నీతి, నిజాయితీ, దైవత్వం. నీకు తెలియదా మంచిగా ఉండాలని? మంచిగా ఉండాలి, చెడుగా ఉండకూడదని తెలియని మనిషి ఎవడు అసలు భూమి మీద? నిన్ను నువ్వు నిగ్రహించుకోలేనప్పుడు చెడు చేస్తావు. అందుకని నిగ్రహించుకొని ఆ నిగ్రహానికి అవసరమైనటువంటి విధానాలు, సాధనలు, పద్ధతులు అన్ని మహాత్ములు చెబుతున్నారు. అయ్యా కొంచెం తెలుసుకోండి, అమ్మ కొంచెం తెలుసుకోండి, అలా ధర్మంగా మంచిగా ఉండండి. ధర్మంగా మంచిగా బ్రతికేదంతా కూడా సత్యమైన సాధన. నువ్వు ఏ సాధన చేసావు, ఏ దేవుణ్ణి పూజించావు, ఏ మార్గంలో వెళ్ళావు, ఏ గురువుతో ఉన్నావు, ఏ మతంలో ఉన్నావు అనేది అసలు అనవసర విషయం. ఇక్కడ దాని ప్రస్తావనే పని లేదు. వీటన్నింటి ద్వారా అంటే నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అనేది కాదు ఇక్కడ. నువ్వు ఏ స్కూల్లో చదివావా, ఉద్యోగం తెచ్చుకున్నావా, నువ్వు బ్రతకడానికి అవసరమైనటువంటి ఆర్థికాన్ని సంపాదించుకోగలుగుతున్నావా, ప్రపంచంలో బతకగలుగుతున్నావా, ఆ జ్ఞానం పొందావా? అలాగే నువ్వు ఏ మతంలో ఉండే, ఏ దేవుడితో ఉండే, ఏ గురువుతో ఉండే, ఏ సాధన అయినా చేసుకో. నువ్వు మంచిగా బతుకుతున్నావా? నీ సాధన కరెక్ట్ అయితే, నీ దేవుడు కరెక్ట్ అయితే, నీ మతం కరెక్ట్ అయితే, నీ గురువు కరెక్ట్ అయితే నువ్వు మంచిగా బతుకుతావు, తప్పులు చెయ్యవు, నీలో చెడు ఉండదు. ఇదొకటే కొలబద్ద, నువ్వే నీ కొలబద్ద. దీని నుంచి మళ్ళీ నీ ప్రాణశక్తిని తెలుసుకో. శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీరం మనకు అనుభవం ఉంది, దాంతోనే బతుకుతున్నాం. మనసు మనకు అనుభవం ఉంది, శరీరాన్ని నడిపేది మనసే. ప్రాణశక్తి లేకపోతే చచ్చిపోయాడు అంటున్నారు. అసలు ప్రాణశక్తి లేకపోతే మనం బతుకు ఉండటమే కుదరదు. కాబట్టి ప్రాణశక్తి మనకి తెలియదు, దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అయితే మంచిగా ఉండని వాళ్ళు ఎవరో దాన్ని తెలుసుకోలేరు. అందుకని మంచిగా ముందు చెడు పోగొట్టుకొని మంచిలోకి వస్తే నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకునే అర్హత వస్తుంది, దారి దొరుకుతుంది, మార్గం నీలోనే నీకు కనిపిస్తుంది, దర్శనం అవుతుంది. నీలోనే ఉంది అది నీ స్థితే, నీ సహజ స్థితే. అది నీకు ఎందుకు తెలియట్లేదంటే నువ్వు సంపూర్ణ మంచిలోకి రాలేదు. నీలో ఇంకా చెడు గుణాలు ఉన్నాయి. చెడు గుణాలు దేనికి సంబంధించిన? చెడు అసలు ఎందుకు చేస్తాడు మనిషి అంటే శరీర భావనలో స్వార్థంతో ఇతరులకు హాని చేస్తాడు. అప్పుడు శరీర భావన తగ్గాలంటే సంపూర్ణ మంచిలోకి రావాలి. సంపూర్ణ మంచిలోకి వచ్చిన వాళ్ళకి శరీర నియంత్రణ వస్తుంది. శరీర నియంత్రణ ఎప్పుడైతే వచ్చిందో శరీరాన్ని, మనసుని దాటి స్వీయ ప్రాణశక్తి అనుభవాన్ని పొందగలుగుతావు. అంతే తప్ప కొత్తగా నువ్వు అదే పొందేది కాదు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రాణశక్తే, ఇప్పుడు బతికిస్తున్న ప్రాణశక్తే. కాబట్టి దాని వరకు వెళ్ళడానికి తాపత్రయాలు మనని బాధ పెడుతూ ఉంటాయి, అడ్డుపడుతూ ఉంటాయి. అందులో ఇప్పుడు నేను మతపరమైన, గురుపరమైన, దైవీపరమైన విషయాలను కూడా చేర్చి చెప్పాను. ఆ మోసగారి వలల్లో పడకండి, అది కూడా తాపత్రయాల్లో ఒకటే. అదంతా నిజం అనుకొని మహిమలు, మాయలు, అద్భుతాలు అనుకొని రంగురాళ్ళు, ఉంగరాలు, తాళ్ళు, తాయెత్తులు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు ఇటు చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఈ తాపత్రయాల్లో పడిపోతారు. ఇవి తాపత్రయంలే, ఈ తపనలే. అందుకని ఈ తాపము నుంచి, ఈ తాపత్రయముల నుంచి మనల్ని రక్షించేది తపస్సు. మహాత్ములు తపస్సులు చేశారంటే దేనికి? తాపము పోగొట్టుకోవటానికి. తాపత్రయములలో ఇరుకుపోయి ఉన్నామే, ఆ తాపము పోగొట్టుకోవడానికి, బాధ పోగొట్టుకోవడానికి, దుఃఖం పోగొట్టుకోవడానికి తపస్సు అంటే తపించుట. నేను ఈ బాధను నాకొద్దు, ఈ అజ్ఞానం నాకొద్దు, ఈ అన్యాయం నాకొద్దు, ఈ చెడు నాకొద్దు అని ఎవరిని వాళ్ళు సంస్కరించుకోవటమే తపస్సు. అందుకని ఎవరికి వాళ్ళకి లో దృష్టి, మనం చూసుకోవటం, మన గుణాలు చూసుకోవటం, మన స్వభావం చూసుకోవటం, మనం పదే పదే గమనించుకుంటూ చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకోవటమే తపస్సు. అలా తపస్సు చేస్తూ శరీర భావాన్ని, మనోభావాన్ని వదిలేస్తూ ధ్యానం అంటారో తపస్సు అంటారో కూర్చొని ప్రశాంతంగా ఆకాశ ధ్యానము మీ చుట్టూ ఉన్నటువంటి ఖాళీలో కరిగి కలిసిపోండి. శరీర భావనను వదిలేయండి, మనోభావాన్ని వదిలేయండి. ఆ ఖాళీ భావనని తాజ్యాత్మత చెందుతూ అందులో అలా ఉండిపోండి. మీకు అలా కొంతకాలానికి ఇందులో ఇక్కడ మహిమల్లో, మాయల్లో చుట్టూ ఖాళీ ఉందిగా, ఏదో ఊహించుకోవటం ఎందుకు? ఉన్న ఖాళీలో కరిగి కలిసిపోతున్నా. నిద్రాస్థితిలో అదేగా జరుగుతుంది.
నేను చెప్పింది కూడా కొత్తదేం కాదు. నిద్రాస్థితిలో ఖాళీకి వెళ్ళిపోయాం, ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయాం. శరీర భావన మనోభావన లేదు, అసలు సృష్టి లేదు. అప్పుడు ఎక్కడ ఉన్నాం? ఖాళీలోనే ఉన్నాం. ఖాళీయే నిద్రాస్థితి. అటువంటి ఖాళీని మెలకువలో అనుభవించండి. అరే శరీర భావన పోవట్లేదండి, మనోభావన పోవట్లేదు, ఆలోచనలు పోవట్లేదంటే చుట్టూ ఉన్న ఖాళీలో కలిసిపోయినట్టుగా, ఖాళీగా ఉన్నట్టుగా ఆ శూన్య భావన, శూన్య ధ్యానము అంటారు దాన్ని నేను ఆకాశ ధ్యానం అని చెబుతున్నా. మళ్ళీ శూన్యం అంటే జడము ఏమీ లేదనుకుంటారు, కాదు, శక్తి ఉంది అక్కడ. అందుకని ఆకాశ ధ్యానము, శక్తితో కూడినటువంటి ఖాళీ అది. అందులో ఉన్నాను, నిశ్చలంగా ఉన్నాను, శరీరం లేదు, మనసు లేదు, ఎరుకుంది, ఉన్నానన్న ఎరుకుందంటే ఆ స్థితిని ప్రయత్నించుకోండి. అన్ని ప్రయత్నించడమే. మన శరీరంతో చేసేది ప్రయత్నమే, మనసుతో చేసేది ప్రయత్నమే. అసలు జీవించడం అంటేనే ప్రయత్నం, జీవించడం అంటేనే తెలుసుకోవటం, జీవించడం అంటే గ్రహించటం, జీవించటం అంటే అనుభవం పొందటం, జీవించటం అంటే అర్థం చేసుకోవటం, జీవించటం అంటే తెలియటం. అంతే. ఆ తెలియటమే జ్ఞానం, ఆ తెలుస్తున్నదే శక్తి. మనం శక్తి అని మనకు తెలియటమే మోక్షం. అయిపోయింది ఆ టైం. ఆ వైపు ఈ ప్రయాణం సాగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఇలా అనేక పేర్లు ఉన్నాయి, తాపత్రయములని, పురుషార్థములని, రకరకాల పేర్లతో వేల లక్షల విధానాల్లో మహాత్ములు చెప్పారు. ఎన్నో సందేహాలు వచ్చినప్పుడు అడిగితే ఇలా చెప్పుకుందాం. కాకపోతే నేను ఎక్కువ పుస్తక భాషను ఉపయోగించటం లేదు. ఎందుకంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఆ పదజాలాలు, మనకు తెలియని పదజాలాలు పుస్తక భాషలో వెళ్ళటం కంటే తేలికగా మనసుకు హత్తుకుపోద్ది వాడుక భాష, ప్లస్ మన స్థితిగతులే గుర్తుపెట్టుకోక్కర్లే, ఏంటంటేనే అర్థమైపోద్ది. అందుకని అలా వింటుంటే అర్థమయ్యేటువంటి భాషలో చదువురాని వాళ్ళకు కూడా, సామాన్యులకు కూడా, ఆధ్యాత్మికత తెలియని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని అతి తేలికగా వాడుక భాషలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నాయే, గ్రంథ భాషను ఉపయోగించట్లేదంటే. అన్ని నేను అందులోంచి చదువుకున్నవే. ఇందులో నా సొంత పైత్యం ఒకటి కూడా లేదు. వివరణాత్మకంగా చెప్పేటప్పుడు ఒకవేళ నేను సరిగా చెప్పలేకపోతే, తప్పులు చెప్పుంటే, గ్రంథాల్లో మాత్రం అన్ని స్పష్టంగా సత్యంగానే మహాత్ములు రాశారు. నా అవగాహన లోపమై ఉండొచ్చు, ఎక్కడన్నా తప్పులు చెప్పుంటే. ఒకవేళ నేను ఇప్పుడే గ్రహింపులు అంటే నేను తెలుసుకోవడంలో, నేను అర్థం చేసుకోవడంలో నా లోపం అవ్వచ్చు, నా భాషా లోపం అవ్వచ్చు, అంటే వ్యక్తపరచడం సరిగ్గా కుదరకపోవచ్చు. లేదు మీకు అర్థమైతే ఓకే. అర్థం కాని వాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు దయచేసి క్షమించి నన్ను వదిలివేసి, నేను అతి సామాన్యుడిని, మీ మార్గాల్లో, మీకు నచ్చిన మార్గాల్లో మీరు సాగిపోండి. అర్థమైన వాళ్ళు, ఆచరించుకుంటున్న వాళ్ళు, ఆచరించుకుంటున్నామంటే ఒకటే గుర్తు, చెడును పోగొట్టుకుని మంచి వైపు వెళుతున్నారు, గుణమార్పు తెచ్చుకుంటున్నారు, మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నారు, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటున్నారు, కొంచెం భరించగలుగుతున్నారు, కొంచెం ఓర్పుగా ఉంటున్నారు. అలాగే మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొంచెం ఓర్పుగా, కొంచెం మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలా మంచిగా ఉండే ప్రయత్నమే సాధన, తపస్సు. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సందేహాలు వస్తే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. మహాత్ములు అందరూ అందించినటువంటి గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానబోధలు ఉన్నాయి. వాటిలో సందేహం నివృత్తి చేసుకుందాం వెతుక్కొని. అలా చేస్తూ కొంచెం మీ ప్రాణశక్తి ఎరుకకి ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, పావు గంట, ఒక గంట మీ వీలును బట్టి ప్రయత్నించండి. శరీర మనోభావాలను వదిలి నిశ్చలంగా, నిర్మలంగా, శూన్య ధ్యానం అంటారో, ఆకాశ ధ్యానం అంటారో, ప్రశాంతంగా అలా ఖాళీగా కూర్చోటాన్ని అలవాటు చేసుకోండి. అంటే మీతో మీరు ఉండటాన్ని, మీలో మీరు ఉండటాన్ని, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఊహలు చేయకుండా, గతం భవిష్యత్తులోకి పరిగెత్తకుండా, ప్రస్తుతం అనే తలంపు కూడా లేకుండా అలా నిశ్చలంగా మీలో మీరు ఉండటాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. మీ సహవాసం, మీ సాంగత్యం మీకు బాగా నచ్చేలా, ఇష్టపడేలా ఉండాలి. నాకు బోరు కొడుతుంది, నాకు తోయట్లేదు, ఇప్పుడు ఎవరికో ఫోన్ చేస్తాను, సినిమాకు పోతాను, షికారుకు పోతాను. సినిమాలు చూడటం, షికారులు వెళ్ళడం తప్పు కాదు, కానీ మీతో మీరు ఉండలేకపోవడం మాత్రం చాలా తప్పు. మీతో మీరు ఉండటం అలవాటు చేసుకోండి. కాసేపు దానికోసం అన్ని పక్కన పెట్టేయండి, సెల్ ఫోన్ల నుంచి అన్ని పక్కన పెట్టేయండి, టీవీలు అన్ని పక్కన పెట్టేయండి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీతో మీరు ఉండటం అలవాటు చేసుకోండి. అక్కడి నుంచి మొదలు పెట్టండి, జీవితం అద్భుతంగా ఉంటుంది. మనతో మనం ఉండటం అలవాటు అయితే భయాలు పోతాయి, బాధలు పోతాయి, ధైర్యం వస్తుంది, దుఃఖం పోద్ది. ఎందుకంటే చాలా మంది ఒంటరితనాన్ని భరించలేక అనేక పనులు చేసి డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకి వెళ్ళి అనేక తప్పులకు గురవుతూ ఉంటారు. ఊరినే ఖాళీగా గడపలేక వ్యసనపరులు అవుతూ ఉంటారు. కాదు, మీతో మీరు ఉండటం అనే దాన్ని నేర్చుకుంటూ చక్కగా సృష్టిలో ఉన్న అన్నింటినీ ఆనందించండి.
మీకు సినిమా చూడాలనిపిస్తే చూడండి, తినాలనిపిస్తే తినండి, విహారయాత్రలకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, కానీ అది ఆనందం కోసం అంతే. నాతో నేను ఉండలేక కాదు, నాతో నేను ఉండటం బోరు కొట్టి కాదు, ఒంటరితనంగా నేను ఉండలేకపోవటం అనేది అంటే భయంకరమైన స్థితి మనిషికి. ఆ స్థితిని కల్పించుకోబాకండి, మీతో మీరు ఉండటం అలవాటు చేసుకోండి. ఒంటరిగా ఏకాంతంగా ప్రశాంతంగా ఉండటం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు రోజు అలవాటు చేసుకోండి. ఆ తర్వాత మార్పులు మీకే తెలుస్తాయి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.